నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్ నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బంగాళాఖాతంలో వేస్తాం, మళ్ళీ తిరిగి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి భూభారతం తీసుకొని వచ్చి మీకు ఉపయోగపడేట్టుగా చేస్తూ ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి భూముల సంబంధించిన పట్టాలకి తిరిగి మీకు పట్టాలు ఇవ్వటమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి ఆ పట్టా భూముల్లో మీ చేత వ్యవసాయం చేపించడానికి అక్కడ బోర్ వేపించి సోలార్ పవర్ పెట్టించి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి స్ప్రింక్లర్స్ పెట్టి వేసిన పంటను కాపాడుకోవడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసి అవసరమైతే ఏపుగా పెరిగే పండే పంట కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా మీతో వేపించాలని ఆలోచన చేస్తా ఉన్నాం. అది పామాయిల్ కావచ్చు, ఆవకాడో ప్లాంటేషన్ కావచ్చు, బ్యాంబూ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన కుటుంబాల కోసం ఆలోచన చేసి ముందుకు పోతాం. అట్లాగే మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, గోయగావ్ గ్రామంలో లేకపోతే సావర్కేడ గ్రామంలో భూమి కేటాయింపుకు సంబంధించిన అంశం కానీ, కొమరం ప్రాజెక్టుకు సంబంధించి అడా గ్రామం దగ్గర ఉన్నటువంటి గ్రామంలో అడా ప్రాజెక్టు కట్టారు, కానీ కెనాల్ తీసుకొని రాలేదు. దానికి సంబంధించి కూడా కెనాల్స్ కావాలని అడిగారు. వాటికి సంబంధించి కూడా ప్రపోజల్స్ తయారు చేసి ఇప్పటికే పంపించారు. కొద్ది రోజులు ఆ ప్రాజెక్టు సంబంధించిన పనులు కూడా మొదలు పెడతారు. అట్లాగే అమ్మలవాడుకు చెరువుకి సంబంధించి చెరువు కట్టారు, కానీ కెరిమేర మండలంలో డిస్ట్రిబ్యూటర్స్ లేవని చెప్పారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ సంబంధించి ఇప్పటికే ఆ కార్యక్రమం చేపట్టమని చెప్పారు. అంతిమంగా చాలా ప్రాంతాల్లో మాకు రేషన్ కార్డులు లేవని కూడా అడిగారు. తినే బియ్యం తెల్లాకపోతున్నాం, దొడ్డు బియ్యం వస్తున్నామని చెప్పాం. తప్పనిసరిగా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కుటుంబాలు ఉంటే 96 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చేసాం. బహుశా ఈ పరిసర ప్రాంతాలు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా దొడ్డు బియ్యాన్ని పక్కన పెట్టి సన్న బియ్యం ప్రతి ఇంటికి ఈరోజు ఇంటింటికి పంపిస్తా ఉన్నాం. ఆ సన్న బియ్యంతో ఈరోజు సుఖంగా మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అని చెప్పి మీ అందరికీ మనం చూస్తూ భవిష్యత్తులో కూడా ఆ రోజుల్లో ఇక్కడ ఏ కార్యక్రమం విద్యుత్ సమస్య వచ్చినటువంటి సమస్యలు కూడా ఉన్నాయని చెప్తా ఉంటే నేను ఆల్రెడీ NPDCL CMD గారు చెప్పాను. వాళ్ళు పొలం బాట, ప్రజాబాట, 2 బాటలు పట్టారు. ప్రత్యేక స్కీమ్ అనౌన్స్ చేశాం. వారానికి 2 రోజులు పొలం బాట, ప్రజాబాట విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు గ్రామాల బట్టి, ఊళ్ళ బట్టి, పొలాల బట్టి తిరుగుతూ ఉంటారు. మీ అందరూ వచ్చి కలుస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉన్న వాళ్ళ దృష్టికి తీసుకొని రండి. ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో వ్యవస్థ మొత్తం పనిచేస్తాము. ఆ పనిచేసే క్రమంలో దాంతో పాటు 108 ఎవరికైనా ఉంటో బాగాలేకపోతే మనం 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తాం ఎమ్మటే. అట్లాగే ఎవరికైనా ఎక్కడైనా ఏంటైనా కరెంటు సమస్య ఉత్పన్నమైతే ఎవరు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారో, ఎవరు వస్తారో రాదో అనే పరిస్థితిలో ఈరోజు అటువంటి దానికి కూడా 1912 108 లాగా ఎట్లయితే ఉందో 1912 అనే ఒక నెంబర్ ప్రకటించాం. మీకు రూపాయి ఒక్క కానీ 10 పైసలు కూడా ఖర్చు లేకుండా ఎవరైనా మీ కరెంటు సమస్య ఉంటే వెంటనే మీ ఫోన్ నుంచి 1912 ఫోన్ చేయండి. మీ సమస్య చెప్పండి, వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు రాసుకొని ఆ పరిసర ప్రాంతంలో ఒక అంబులెన్స్ లాగా 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎట్లా వస్తుందో 1912 ఫోన్ చేస్తే కూడా విద్యుత్ శాఖ సంబంధించిన అంబులెన్స్ ఎమ్మటే సామాన్ తీసుకొని పరిసర ప్రాంతాలకు వస్తుంది. ఆ అంబులెన్స్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, నిచ్చెన ఉంటుంది, ఒక ఇంజనీర్ ఉంటాడు, 2-3 పని వాళ్ళు ఉంటారు. ఆ ఫీజు సంబంధించిన వైర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఎక్కడికక్కడ ఎమ్మటే పని ముగిచేసి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసేటువంటి వ్యవస్థని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. అందుకే ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి డీడీలు కట్టాము, కొన్ని కలెక్షన్స్ కూడా కావాలని అడుగుతున్నారు. వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే అగ్రికల్చర్ కలెక్షన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత మేరకు మీరు ఆలోచన చేయండి. సోలార్ పవర్ ని ఈరోజు పెద్ద ఎత్తున మనం అమలు చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరందరూ కూడా సోలార్ పవర్ కోసం అప్లై చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం
ఆ భూములకు సోలార్ పవర్ ఇచ్చి ఆ భూముల్లోనే మీకు ఇందిరమ్మ ఇళ్లను కూడా భవిష్యత్తులో శాంక్షన్ చేసి వ్యవసాయం చేసుకునే దగ్గరనే మీకు ఇల్లు వాకిలి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఇక్కడ కొలం చింతకర్ర బొద్దుగూడ మీదుగా ఉన్నటువంటి రోడ్డు సంబంధించిన సమస్య, వీటితో పాటు ఉషే గ్రామాలకు చెందిన ఓజా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు, బోర్వెల్ ఉషే గ్రామం జంగాల్ గ్రామాలకి బోర్వెల్స్ కావాలని అడిగారు. బోర్వెల్ వేస్తే సక్సెస్ అయిందా? ఓకే, బోర్వెల్స్ కూడా అడిగిన బోర్వెల్స్ శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, చెప్పాను నేను. ఆ బోర్వెల్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. పిఓఐటీడీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి అన్ని అంశాలు వారు కూడా రాసుకుంటారు. ఏ సమస్య ఉన్నా ఈరోజు ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, ఈడ ప్రజావాణి ప్రతి వారం నడుస్తా ఉంది. ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి గిరిజన కార్పొరేషన్స్ కానీ ట్రైకార్ నుంచి కానీ ఈ ఓజా హస్తకళ దానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సెల్ఫ్ హెల్ప్ కింద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీరు లోన్స్ అన్ని ప్రాసెస్ చేసి మీ అందరికీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి ముగించే ముందు మీ అందరికీ చెప్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్.